చంపేసి డ్రామాలు ఆడదాం అనుకుంటున్నారు. పింఛల పంపిణీపై శివరాజ్కి జగన్పై చంద్రబాబు ఫైర్. సీఎస్కి యంత్రాంగానికి బాధ్యత లేదా? నాటకాలు ఆడే వారికి సహకరిస్తున్నారు. ఇంతమంది అధికారులు ఉన్నారు, ఒక నెల పింఛన్ ఇంటికి తిరగవలేరా? వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకిని కాదు, వారి రాజకీయాలను వ్యతిరేకిస్తున్నా. తటస్థంగా ఉంటే మేము వచ్చి మెయిల్ చేస్తాం, నెలకి 50,000 వచ్చేలా చేస్తాం. ఎస్, నేను పశుపతిని అంటూ గర్లాన్ని మింగిన శివుడి అవతారం ఎత్తా. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అవమానాలైన పరిస్థితి ప్రజాగళంలో బాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. తంటాలు పడి తరలించిన టాటా. జగన్ రాకముందే కొందరు, వచ్చాక ఇంకొందరు. మాట్లాడుతుండగా పూర్తిగా వెళ్ళిపోయిన ప్రజలు. పూతలపట్టు సభ కోసం 1,500 బస్సులు. ఎండదెబ్బకు బస్సు కూడా దిగిన మహిళలు. వేడెక్కిన వాటర్ ప్యాకెట్లను ముట్టుకోలేని స్థితి. రోడ్ షో పేట బస్సులో నుంచి అభివాదం. రోడ్ షో జరిగిన ప్రాంతాల చెట్ల నరికివేత, ప్రజలకు తప్పని ట్రాఫిక్ ఇబ్బందులు అంటూ. అదేందో చంద్రబాబు దగ్గరికి ఏమో ఎగబడి వస్తారు, అక్కడ ఏ ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి నుంచుని ఉంటారు. ఇక్కడ జగన్ దగ్గరికి రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళు కనబడరు. రోజు ఇదే ఫ్రంట్ పేజీ. కొంచెం కామన్ సెన్స్ అక్కడ జనం చూస్తున్నారు అన్నది కూడా లేకుండా, పక్క జిల్లా వాడికి తెలియదు కదా, లేదా పక్క రాష్ట్రం వాడికి తెలియదు కదా, ఎక్కడున్న తెలుగునైనా మేము మోసం చేస్తామనేటటువంటి ఈ దిక్కుమాలిన నేరేషన్ ఎన్ని రోజులంటే నడుస్తూనే ఉంటుంది. లేకపోతే టీడీపీ